నమో వెంకటేశాయ. తిరుమల నుంచి వచ్చిన విషయము ఏంటి అనంటే, ఆకుపచ్చ గాజుల గురించి తిరుమల వాళ్ళు మనకు చెప్పిన మెసేజ్ అని చెప్పొచ్చు. ఆకుపచ్చ గాజులు వేసుకోవడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయనేది తిరుమల వాళ్ళు చెప్పిన విషయం ఇది. ఆడవారు ధరించే గాజులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హిందూ సాంప్రదాయంలో గాజులను ధరించడం ఎంతో అదృష్టంగా, సాంప్రదాయంగా భావిస్తారు. గాజులు వేసుకోవడం వల్ల కూడా ఆడవారికి అనేక రకాల సమస్యలు దూరమవుతూ ఉంటాయి. భార్యాభర్తల బంధాన్ని బలోపేతం చేయడానికి కూడా గాజులు సహకరిస్తాయట. అయితే సమయము, సందర్భము ఏదైనా సరే ఆడవారు ఎక్కువగా ఆకుపచ్చ గాజులను ధరించడానికి ఎక్కువగా ఆడవారు ధరించే గాజులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. హిందూ సాంప్రదాయంలో గాజులను ధరించడం ఎంతో అదృష్టంగా భావిస్తారు. గాజులు వేసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు దూరమవుతాయని, భార్యాభర్తల బంధం బలోపేతం అవుతుందని ఇదివరకే మనం చెప్పుకొని ఉన్నాము. అయితే ఈ ఆకుపచ్చ గాజులను ధరించడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇవి అందంగా కనిపిస్తాయని అనుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే, అన్ని రకాల బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ ఆకుపచ్చ కలర్ బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల ఆడవారిలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందట. ఆకుపచ్చ రంగు బుధ గ్రహానికి సంబంధించింది. ఆకుపచ్చ గాజులు వేసుకోవడం వల్ల ఈ గ్రహం బలం కూడా తోడవుతుంది. జీవితంలో సౌభాగ్యాన్ని తెచ్చిపెడుతుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఇది మళ్ళీ అంతేకాకుండా శివపార్వతుల ఆశీర్వాదం లభిస్తుందట. వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలంటే 2 చేతులకు ఆకుపచ్చ గాజులు ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ గాజులు వేసుకోవడం వల్ల అదృష్టం కూడా కలిసి వస్తుందని నమ్ముతున్నారు. ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన విషయం అనే చెప్పొచ్చు. మంచి విషయము. ఆడవారికి సంబంధించిన ఆకుపచ్చ గాజుల గురించి నేను బాగానే చెప్పానని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్.